ఒకప్పుడు తెలంగాణలో ఆర్టీసీ బస్ పరిస్థితి ఎట్లా ఉండే అంటే ఏ బస్సు టైరు ఎక్కడ ఏడ ఊడిపోతుందో కూడా తెలియదు, ఎప్పుడు ఏడ బస్ పంక్చర్ అవుతుందో తెలియదు, ఏడ ఇంజన్ ఫెయిల్ అవుతుందో కూడా తెలియదు. అట్లాంటి పరిస్థితి ఉంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల పరిస్థితి. గత పాలకుడైనటువంటి మన కేసీఆర్ అయితే ఒకానొక టైంలో ఆర్టీసీని ఆ దేవుడు వచ్చినా కాపాడలేడు, దాన్ని అమ్మేద్దాము, ప్రైవేట్కు కట్టబెడదాము అని చెప్పి అన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అదే మన రేవంత్ అన్న వచ్చినాక ఒకసారి మనం ఆర్టీసీ బస్టాండ్లకు పోయి చూడండి, ఆర్టీసీ బస్సులను చూడండి, రోడ్ల మీద కొత్తగా నిగనిగలాడుతున్నటువంటి బస్సులు ఉన్నాయి. బస్టాండ్లలో ఏడో పోయి చూసినా బస్టాండ్లలో జనాలతోటి కిటకీలాడుతున్నాయి బస్టాండ్లన్నీ. ఇప్పుడు నిన్నటికి నిన్న ప్రకటించినటువంటి న్యూస్ ఏంటంటే ఆర్టీసీలో కొత్తగా కండక్టర్ల నియామకం కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి న్యూస్లు చూసి అసలు నిజంగా చాలా రోజులు అవుతుంది. ఆర్టీసీని అమ్ముకుందామని చెప్పి ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు పన్నాగాలు వేస్తే రేవంత్ అన్న వచ్చినాక ఆర్టీసీని అమ్ముకోవడం కాదు, ఆర్టీసీని నమ్ముకొని ఆర్టీసీని ఈరోజు లాభాల పదంలోకి తీసుకెళ్తుంది. అందుకే ప్రజాపాలన అంటే ఇలా ఉండాలి అని మన రేవంత్ అన్న చేసి చూపిస్తుండు.